20 ఇయర్స్‌లోనే వెళ్ళేది. వాళ్ళ ట్రీట్మెంట్ బాగా చేస్తూ ఉండేవారు. అన్నీ అట్లా 30 డేస్ ఫ్రీ క్లాస్. ఎక్సర్సైజ్ అంటే మార్నింగ్ వాకింగ్ ఒకటే చేసేదాన్ని 1 అవర్ అట్లాగా. ఫస్ట్ వాకింగ్ చేసేదాన్ని. ఇప్పుడంటే డైట్ లెవెల్స్ నాకు నా యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ తప్పు కనిపించలేదు. నేను హ్యాండ్ మూమెంట్స్ చూడలేదు. బట్ తను చాలా కామ్ అండ్ కూల్ ఉన్నాడు సార్. అస్సలు తను ఇంటెన్షనల్లీ అస్సలు ఏం చేయలేదు. ఓకే. సార్ యాక్చువల్లీ నేను అక్కడే ఉన్నాను. నా మీద కూర్చోమన్నారు. కూర్చోమంటే లేదు నేను కూర్చోమన్నాను అంటే కూర్చోపెట్టండి అన్నదానికి నేను ఫోర్స్‌గా కంట్రోల్ చేశాను. అండ్ వాళ్ళ నుంచి నిఖిల్ రావడం నాకు కొంచెం షాకింగ్‌గా అనిపించింది. సో అందుకే ఇదేం కనబట్టిన వేరే తీసుకో షార్ట్ రైట్ వాల్ చేస్తున్నాడు కట్టేసుకో విజయవాడ జిల్లా జైలు సమీపంలో పోలీసులు అక్కడికి తరలించారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని చోట్ల సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మద్యం కేసులో 40 రోజుల నిందితులైన అన్ని చోట్ల మద్య బదుల నిశ్చయ పద్ధతుల ద్వారా వైకాపా ప్రభుత్వ ప్రజల కంపెనీలు నిర్ధారించి 70 రోజుల నిశ్చయ కంపెనీల ద్వారా చోట్ల తరలించినట్లు గుర్తించారు. 36 చోట్లను అరెస్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ వారెంట్పై విజయవాడకు తరలించారు. ఈ కేసులో సినిమాల పైరసీ కేసులో 5 మంది అక్కడ విచారించిన పోలీసులు వివరాల సమాచారం సేకరించారు. కూకట్పల్లిలో రవిని అదుపులో తీసుకున్న పోలీసులు కంప్యూటర్లు 100 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం సేకరించారు. ఐబొమ్మ డిపాజిటర్లు మరి రవి విశాఖపట్నంలో గుర్తించారు. గతంలో ఐబొమ్మ తెలుగు యాంటీ పైరసీ బ్లాక్ చేసింది. తమ్ముడే పట్టుకోవాలంటే గతంలో ఐబొమ్మ నియమాలను పోలీసులు సవాల్ చేశారు. ఫ్రాన్స్ నుంచి వెళ్ళిన హైదరాబాద్ మరి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనంతపై విచారణ మొత్తం 9 మంది ఎమ్మెల్యేలపై 2 విడతల సాక్షి విచారణ ఇవాళ ముగిసింది. మరో 2 ఎమ్మెల్యేల స్పీకర్ ప్రసాద్ నోటీసులకు స్పీకర్ కార్యాలయ ఫలితాలు చెబుతున్నాయి. ఈ 2 ఎమ్మెల్యేలు వారిపై విచారణ ముగిసిందని తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 విడతల 4 నెలల కింద 8 మంది ఎమ్మెల్యేల స్పీకర్పై విచారణ కొనసాగింది. ఈ ఎమ్మెల్యేల స్థానాల వల్ల పూల పంపారెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పి ప్రకాష్ గౌడ్, అరికెపల్లి గౌరీ, డాక్టర్ ఎన్ సునీల్ కుమార్, తెలంగాణ నిషేధిత బెట్టింగ్ మ్యాచ్ ప్రమోషన్ కేసులో హైదరాబాద్ పత్రికా పోలీసు కార్యాలయంలో విచారణ ప్రక్రియలను సిఐడి అధికారులు పలుకోవడానికి ప్రశ్నించినట్లు తెలిసింది. బెట్టింగ్ మ్యాచ్ ప్రమోషన్ తీసుకున్న పారితోషికం కమిషన్
బెట్టింగ్ అక్కడ ప్రమోషన్లో జరిగిన పరిణామాల తెలపడంపై న్యాయాన్ని విచారించిన తీసుకువచ్చారు. అనుమతించిన యాప్లు తెలిసాకే ప్రచారం చేశారని విచారణ తర్వాత కారణం తెలిపారు. సైబర్ నేరగాల ఆవేదనకు అడ్డువత్తు లేకుండా పోతుంది. తాజాగా తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కూడా సైబర్ నేరగాలు నమోదు చేశారు. ఆర్డర్ కాకుండా డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెచ్చుకోవడం, పీడీఎఫ్ ఫైల్స్ బదులుగా బీడీజీ స్టాక్ బెట్టింగ్ సైట్ వస్తుందని హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెబ్సైట్ యాక్సెస్ అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు